హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు విజయవాడలో ఉన్న లెమన్ ట్రీ ప్రీమియం హోటల్‌కైతే వచ్చాం. ఇక్కడ అసలు అనుకోకుండా ఈరోజు ఇలా చోరీ జరిగిద్దని, అది మేము చూస్తామనైతే అస్సలు అనుకోలేదు. ఈరోజు మేము అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఈ హోటల్‌ని విజిట్ చేయడానికొచ్చాము. మీరు చూస్తున్నారు కదా! అసలు ఈ యాంబియన్స్ అయితే ఎంత బావుందో బయట నుంచి చూస్తుంటేనే. అసలు మేము ఈ హోటల్‌కి ఎందుకొచ్చాము? అక్కడ చోరీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏం చేశారు? అయన్నీ మనం ఇంకా ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్‌లో అయితే ఇలాంటి హోటల్స్‌ని మనం నార్మల్‌గా విజిట్ చేయాలంటే మనకి పాసిబుల్ కాదు గాబట్టి, ఇలాంటి ఎప్పుడన్నా షాపింగ్ సేల్ పెట్టినప్పుడు వెళ్లి వాటిని విజిట్ చేయండి. మనం మొత్తం హోటల్‌ని చూడలేకపోయినా అట్‌లీస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ తినే యాంబియన్స్ ఎలా ఉన్నాయి, వాష్‌రూమ్స్ ఎంత బాగున్నాయి, అసలు వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చూసి కనీసం మనం ఆనందపడొచ్చు. మేమైతే నార్మల్‌గా ఇక్కడ లెమన్ ట్రీ హోటల్‌లో షాపింగ్ సేల్ పెట్టారని తెలిసైతే వచ్చాము ఇక్కడికి. బ్రాండెడ్ ఐటెమ్స్ అన్నీ తక్కువ రేట్‌కే వస్తున్నాయని చెప్పి మేము సరే కొనుక్కుందాం ఏదన్నా మనకు కూడా పాసిబుల్ అయితే బ్రాండెడ్ ఐటెమ్స్ మనం నార్మల్‌గా కొనాలంటే చాలా కాస్ట్ అయ్యిద్ది కదా! అని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇంత చూడాలంటే మనకు కొంచెం ఓపిక కావాలి. ఒకవేళ ఓపిక అయిపోతే మనం కూర్చోవాలనుకుంటాం కదా! సో, ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ కాస్ట్ రీజనబుల్ ఉందా లేదా అనేదైతే మనం చూద్దాం. ఇక్కడ వింటర్ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి కలెక్షన్ మనం ఆఫీస్‌కి కూడా డైరెక్ట్‌గా మనం పర్చేస్ చేసి వేసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి ఇవన్నీ కానీ కూడా. ఇలాంటి సేల్స్‌లో వచ్చేటప్పటికి మనకు కొంచెం ఓపిక కావాలి. ఎందుకంటే అక్కడ చాలా బట్టలు అన్నీ పడే ఉంటాయి. మనం వాటిలోంచి మనకు నచ్చింది మనం ఏరుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మనలాంటోళ్ళకి కొంచెం ఓపిక ఉంది అనుకుంటే మాత్రమే ఇలాంటి షాపింగ్ సేల్స్‌కి వెళ్ళాలి. ఇక్కడ కిడ్స్ హుడ్డీస్ వచ్చేప్పటికి జస్ట్ ₹600 మాత్రమే. హుడ్డీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ వేరియస్ కలెక్షన్స్ అండ్ కాంబినేషన్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఉమెన్స్‌కి కుర్తీస్ అంటే చాలా ఇష్టం కదా అందరికి. ఇక్కడ అవి కూడా చాలా బాగున్నాయి. స్వెటర్స్ కూడా బాగున్నాయి. అన్ని కలర్స్‌లో ఉన్నాయి. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి అలా పడేసుంటాయి. దాంట్లోంచి మనం మంచిది చూస్ చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమున్నాయా అని. నేను దొంగ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఆ దొంగ ఏం దొంగిలించాడని చూపిస్తాను ఇంకా ముందు ముందు. ఇప్పుడు మీరు చూస్తున్న స్వెట్ షర్ట్ అయితే నాకు నార్మల్‌గానే అనిపించింది. అంతేమి గొప్పగా అయితే లేదు చెప్పాలంటే. ఇవి నార్మల్‌గా మనకు బయట కూడా దొరుకుతాయి. మెన్‌కి జీన్స్ ప్యాంట్ వచ్చేటికి జస్ట్ ₹500 మాత్రమే. కానీ ఇలాంటి షాపింగ్ సేల్స్‌తో కన్నా మనం బయట కంపేర్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే వేర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటది. ఇక్కడైతే మనం జస్ట్ చూసుకొని తీసుకోవటమే. టీ షర్ట్స్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మనం చూస్తే ఇక్కడ ఆఫీస్ బ్యాగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి ఆఫీస్‌కి మాత్రమే కాదు కాలేజీకి కూడా మనం తీసుకెళ్ళొచ్చు. చాలా ప్రొఫెషనల్‌గా, డీసెంట్‌గా అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్‌కొచ్చేవరకి 2-3 లేయర్స్ వచ్చినాయి. ఎక్కువగానే ఐటెమ్స్ అయితే మనకి పడతాయి. నార్మల్‌గా మనం ఇలాంటి బ్యాగ్స్ ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలనుకున్న కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇక్కడికొచ్చేప్పటికి ₹400కి ఆ బ్యాగ్ అయితే వస్తుంది. నాకొకటి అర్థం కాదసల. మన జనాలకి ఎన్ని బట్టలున్నా, ఎన్ని ఆన్‌లైన్ షాపింగ్స్ ఉన్నా, ఎన్ని ఆఫ్‌లైన్ షాపింగ్స్ ఉన్నా, ఇంకా ఎక్కడో కరువుగానే ఉన్నట్టుంటది. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా! ఈ బ్యాగ్‌ని గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాగ్ గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కొన్ని ట్రయల్స్ ఏసైతే చూపిస్తాను. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా! ఈ బ్యాగ్ అయితే చాలా బావుంది. ఇలాంటి బ్యాగ్స్ మనం హాస్పిటల్‌కి గానీ, ఆఫీస్‌కి గానీ తీసుకెళ్తానికి బాగుంటాయి. అలాంటి మోడల్స్‌లోనే ఇంకా కొన్ని బ్యాగ్స్ అయితే చూద్దాం మనం. నాకు ఈ రెడ్ బ్యాగ్ ఎందుకో నచ్చలేదు. అందుకే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకో బ్యాగ్ వేసుకుందాం చూస్తే దానికేమో హ్యాండ్ అయితే ఊడిపోయింది. మనోళ్ళు జనాలందరూ లాగి దాన్ని ఊడిపికేసినట్టున్నారు. నేను గుర్తుపెట్టుకోమన్న బ్యాగ్ అయితే ఇప్పుడు నేను వేర్ చేస్తున్నాను ఇదే. దీనికైతే ఒక పెద్ద స్టోరీయే ఉంది. లాస్ట్‌కి చెప్తా అన్నాను కదా! నెక్స్ట్ మనం ఆ పింక్ కలర్ బ్యాగ్‌నైతే ట్రయల్ చేసి చూద్దాం. ఎలా ఉంటదనేది మనకి. నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. కానీ నాకెందుకో సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకే తీసుకోలేదు. నాకు ఇయన్నిట్లో ఏ బ్యాగ్ సెట్ అయిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేవాడికి మనం కుర్తాస్ చూద్దాం. టాప్స్ వేర్. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ టాప్స్ అయితే బాగున్నాయి. చాలా సింపుల్ అండ్ క్యూట్‌గున్నాయి. నాకైతే ఈ యెల్లో కలర్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. 2 వరుసల్లో అయితే లేడీస్‌కి రిలేటెడ్ అయిన కుర్తా సెట్స్ అన్నీ కూడా అయితే ఇక్కడైతే అసలు చాలా కలెక్షన్ ఉంది. అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్‌లో అయితే ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఫస్ట్ మనం బిస్కెట్ కలర్ గౌన్ టైప్ మోడల్‌లో ఉన్నది చూద్దాం. ఈ డ్రెస్ వచ్చేప్పటికి కిందేమో చాలా కుచ్చులుగా స్టెప్స్‌గా వచ్చింది. పైనేమో ప్లెయిన్‌గా ఉంది. ఈ లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లుక్స్ అమేజింగ్. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ మోడల్ డ్రెస్‌నైతే చూద్దాం. ఈ డ్రెస్ మోడల్ భలే ఉంది కదా! చాలా బాగుంది. లోపల వచ్చేటికి కోట్ టైప్ ఓపెన్ వింగ్స్ టైప్ లాగా వచ్చింది. బావుంది డ్రెస్ అయితే. నెక్స్ట్ నేను ఒక రెడ్ కలర్ డ్రెస్ అయితే పిక్ చేశాను. ఇది చూడటానికైతే అంత బాగోలేదు కానీ
వేసుకుంటే మాక్సిమం బాగుండొచ్చు. కొన్ని డ్రెసెస్ అంతే చూస్తానికి బాగోకపోతే వేసుకుంటే బావుంటాయి. కొన్ని చూస్తానికి బాగుంటాయి కానీ వేసుకుంటే బాగోవు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా మీరు కొన్న డ్రెసెస్‌లో? నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసరికి కొత్త మోడల్ లాగా ఉంది. చున్నీ అటాచ్డ్ వచ్చింది. నాకసలు ఆ డ్రెస్ చూస్తానికే బాలేదు. అందుకే అక్కడ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేటికి ఆఫీస్ వేర్ రిలేటెడ్ కుర్తాస్ అయితే చూద్దాం మనం. కలర్ అండ్ డిజైన్ చాలా బాగుంది కదా! మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. ఈ గ్రీన్ కలర్ టాప్ వచ్చేటప్పటికి జీన్స్ మీద ఏసుకుంటే చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేటికి ఈ బ్లూ కలర్ టాప్. ఈ టాప్ అయితే చాలా బావుంది. మనం హాఫ్ హ్యాండ్సే ఉంటాయి అవి. హాఫ్ నుంచి హ్యాండ్స్ ఏసుకోవాలి. ఇదొక కొత్త టైప్ మోడల్ లాగా ఉంది. అప్పట్లో ఇది ట్రెండింగ్‌లో ఉండేది. మీకు కూడా కొత్త టైప్ ఆఫ్ మోడల్స్‌ని ట్రై చేయాలంటే ఇష్టమా? కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటికి ప్లాజాస్ చూద్దాం మనం. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాన్స్‌ని ప్లాజాస్ అనే కదా అంటారు. ఇవి చాలా ఫ్రీగా ఉంటాయి మనం వేసుకున్నా కూడా. ఇలాంటి ప్లాజాస్ మీద ఒకవేళ మనం లాంగ్ టాప్ ఏస్తే కిందది మిడ్డీ టైప్ లాగా ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటది. గ్రీన్ కలర్ దానికన్నా రెడ్ కలర్‌ది ఇంకా బాగున్నట్టుందని చెప్పైతే తీశాను. కానీ తీశాక మరీ రెడ్ ఎక్కువైనట్టుంది. మీకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఉందా? ప్లాజా విత్ లాంగ్ టాప్. ఈ కాలంలో మాక్సిమం మనం ఫ్యాన్స్ ఎక్కువగా స్టిచ్ చేపించుకోవట్లేదు. ఇలా రెడీమేడ్‌గానే మనం పర్చేస్ చేస్తున్నాం కదా! నెక్స్ట్ మనం ఈ క్రాక్స్ చూద్దాం. నాకైతే ఈ పింక్ కలర్ క్రాక్స్ చాలా బాగా నచ్చినాయి. అదనే కాదు మిగతాయి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ ఫుట్‌వేర్ వచ్చేప్పటికి రూ. 500 అంట. నెక్స్ట్ మనం ఈ షూ చూద్దాం. ఈ షూ మనకి రూ. 2000 వస్తది. అడిడాస్ షూ అని చెప్తున్నారు. కానీ ఇది అడిడాస్ షూ కాదు మాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఇంకా ట్రాక్ ఫ్యాన్స్ అలాగే వర్కౌట్ ఫ్యాన్స్ కూడా ఉన్నవి. అవి వచ్చేటప్పటికి రూ. 400. నైట్ డ్రెస్ సెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఐ మీన్ లైక్ ప్యాంట్ ఒక చోట, టాప్ ఒక చోట 2 కంబైన్ చేసుకొని మనం తీసుకోవాలి. ఈ బ్లూ కలర్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సింపుల్స్ కుర్తాస్ చూద్దాం రండి. ఈ బ్లూ కలర్‌ది బాగానే ఉంది. నెక్స్ట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. దీని యొక్క క్లాత్ మెటీరియల్ వచ్చేటికి రేయాన్ క్లాత్ లాగా ఉంది. కంఫర్ట్‌గా అయితే ఉంటాయి ఇలాంటి క్లాత్స్ వచ్చేటప్పటికి. దుప్పటా సెట్స్ కలెక్షన్ అయితే అంతగా బాలేదు. చాలా తక్కువగా అయితే ఉన్నాయి ఇక్కడ దుప్పటా సెట్ కలెక్షన్స్. ఏదో జస్ట్ ఒక యెల్లో కలర్ తీసుకుంటే నేను ట్రైల్ అయితే వేశాను. ఇదైతే ఓకే. నెక్స్ట్ మెన్ వేర్ చూద్దాం రండి. ఇలాంటి షర్ట్స్ వచ్చేప్పటికి పెద్దోళ్ళకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఈ షర్ట్స్ వచ్చేటికి చాలా సింపుల్ అండ్ క్లాసిక్‌గా అయితే ఉన్నాయి. ఇంక కిడ్స్ రిలేటెడ్ లెగ్గిన్, షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు ఈ పింక్ కలర్ లెగ్గిన్ చూసారా ఎంత బాగుందో క్యూట్‌గా చిన్నగా. టీ షర్ట్స్ అయితే రూ. 700 అన్నారు. నాకైతే అంతేం నచ్చలేదు. 700 వేస్ట్ అనిపించింది. పాపం చూడండి ప్రజలు అందరూ ఆ గుట్టల్లోంచి వేరుకుంటున్నారు బట్టలన్నీ కూడా. మనకు తప్పదు ఇలాంటి షాపింగ్ సేల్‌కొచ్చాక చాలా కష్టపడాల్సిందే. ఇక్కడ కొనేవాళ్ళ కన్నా వేరే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏరి ఏరి ఏం కొంటారో కొనేవాళ్ళకే తెలవాలి. బతికించారు. అన్నీ నేను గుట్టల్లోంచి ఏరుకోవాలేమో అనుకున్నా. కాదు కొన్ని నార్మల్‌గా కూడా ప్యాక్ చేసైతే ఉన్నాయి. నెక్స్ట్ మెన్ షార్ట్స్ వచ్చేవాడికి రూ. 600 అయితే పడుతున్నాయి. ఆఫీస్ వేర్ షూ కలెక్షన్ అయితే చాలా స్లిప్పర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కిడ్స్‌యి అయితే క్యూట్‌గా అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించింది నాకు కిడ్స్‌కొచ్చేప్పటికి. క్రాక్స్ వచ్చేప్పటికి జస్ట్ రూ. 200 మాత్రమే. కిడ్స్ షూ వచ్చేప్పటికి రూ. 400 అన్నారు. నాకు వర్త్ ఇట్ అనే అనిపించింది. కలెక్షన్ అయితే బాగుంది. బ్లూ కలర్, రెడ్ కలర్ చాలా సింపుల్‌గా చిన్న చిన్న డ్రాయింగ్స్ ఏసి మంచిగా అయితే వింటర్ వేర్ కలెక్షన్ చూద్దాం రండి. ఇక్కడ లేడీస్‌కి స్వెటర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ ఎలాగో చలికాలం కాబట్టి ఈ స్వెటర్స్ అయితే మనకి చాలా బాగా యూజ్ అయితాయి. స్లీవ్‌లెస్ స్వెటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కలెక్షన్ బాగుంది. నేను ప్రెజెంట్ చూపిస్తున్న ఈ స్వెటర్స్ వచ్చేప్పటికి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వేసుకుంటే చాలా స్టైలిష్‌గా అయితే మనం కనిపిస్తాము. మెన్ వేర్ స్వెటర్స్ చూద్దాం రండి. పింక్ కలర్‌ది స్వెటర్ అంట. కానీ చూడ్డానికి షర్ట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇదేమో రెయిన్ కోట్ లాగా అనిపించింది. కానీ స్వెటరేనంట. ఇది వచ్చేటికి ఈ స్వెటర్స్ ఇది మనందరికీ తెలిసిన స్వెటర్సే. ఈ బ్రౌన్ కలర్‌ది కూడా నార్మల్‌గా మనందరికీ తెలిసిన స్వెటరే. ఇది దీనికొచ్చేటికి క్యాప్ అటాచ్డ్ అండ్ 2 పాకెట్స్ అయితే వస్తాయి. ఇలాంటి స్వెటర్స్ మనం రెగ్యులర్‌గా అయితే యూజ్ చేస్తాం. ఇవి చాలా కంఫర్ట్‌గా అయితే ఉంటాయి. చూసారా జనాలు అలుపెరగని యుద్ధంలాగా ఇంకా ఏరుకుంటూ చూస్తూనే ఉన్నారు. నాకైతే నీరసం వచ్చేసింది. ఇదంతా లోపల పెట్టిన కనెక్షన్. ఇది అసలు గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టారు లెమన్ ట్రీ హోటల్‌లో. మీకు దొంగ గురించి చెప్తా అన్నాను కదా! పదండి బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ దొంగ లేడీయా? జెంటా? అనేది చెప్తాను. చోరీ చేసింది లేడీ. జెంట్ అయితే కాదు. ఇలాంటి పెద్ద షాపింగ్ సేల్స్ పెట్టినప్పుడు వాళ్ళు సీసీ కెమెరాస్ మెయింటైన్ చేయాలి కదా! వాళ్ళు సీసీ కెమెరాస్ మెయింటైన్ చేయకుండా కూడా ఆ దొంగనైతే సెక్యూరిటీ గార్డ్ అయితే క్యాప్చర్ చేశాడు. అది ఎలా అనేది మీకు నేను చెప్తాను. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ తీసుకుందామని చూసాం. కలెక్షన్ చాలా తక్కువగా ఉంది.
ఏదైనా కొంచెం బెటర్‌గా ఉన్న తీసుకుందాం అనుకున్నాం. కానీ మాకైతే అంత బెస్ట్ ఆప్షన్ అయితే ఏది కనిపించలేదు. కంపెనీ వచ్చేటికి బ్లిస్ అంట. మీకెప్పుడైనా విన్నారా ఈ కంపెనీ గురించి? నేనైతే చిన్న పిల్లల యొక్క స్వెటర్స్ కలెక్షన్ చూసి అసలు ఫిదా అయిపోయాను. ఎంత బాగున్నాయంటే చాలా క్యూట్‌గా అయితే ఉన్నాయి. పింక్ కలర్‌ది చూసారా స్వెటర్ ఎంత బాగుందో. నార్మల్‌గా లేడీస్ షాపింగ్ చాలా ఈజీగా ఉంటది. అలాగే ఎక్కువ కలెక్షన్ ఉంటది. అందుకనే వాళ్ళకెక్కువ టైం జెంట్స్‌కి ఉన్న మోడల్సే తక్కువ. ఇంకా వాటిలో చూసింగ్ ఏముంటది? ఉన్న దాంట్లోనే తీసుకుంటారు. అందుకే వాళ్ళ షాపింగ్ ఫాస్ట్‌గా అయిపోద్ది. తక్కువ టైంలో. మీరు ఈ పాయింట్ మీద అగ్రీ చేస్తారా? కింద కామెంట్ చేయండి. మేము కొన్ని అయితే తీసుకున్నాము. వాటికి బిల్లింగ్ ఎయడానికైతే వచ్చాము. ఈ బిల్లింగ్ అయిపోయేలోపు మీకు రిమైనింగ్ స్టోరీ చెప్తాను. చోరీ చేసింది లేడీ అని చెప్పాను కదా! ఆ లేడీ అసలు ఎలా చేసిందంటే మీకు ఇందాక చెప్పాను ఒక బ్యాగ్ గుర్తుపెట్టుకోమని. డైరెక్ట్‌గా బ్యాగ్ ఆమె ఏసేసుకుంది. ఇందాక నేను మీకు కుర్తా సెట్స్ కలెక్షన్ చూపించాను కదా! ఆ కలెక్షన్స్‌లో కొన్ని డ్రెసెస్ కూడా ఆమె డైరెక్ట్‌గా వీర్ చేసేసుకుంది. ఆమె టాప్ ఇంకా డైరెక్ట్‌గా దర్జాగా నడుచుకుంటా బయటికెళ్ళిపోతుంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్‌కి ఈ లోపలున్న ఐటెమ్స్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆమెను చూసి ఆపాడు. ఆపి ఇవి ఎవరివి అని అడిగితే ఆమె నావే నేను ఇంటికాడ్నుంచి తెచ్చుకున్నా అని చెప్పింది. తర్వాత చెక్ చేస్తే ఇవి షాపింగ్ సేల్‌లోయి అని మాత్రం అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా ఆ పిల్లనైతే పట్టుకున్నారు. వాటన్నిట్లికి బిల్ పే చేయమని చెప్పారు. కానీ ఆ పిల్లయితే పే చేయనని చెప్పింది. ఇంకా ఆ బ్యాగ్ అయితే లాగేసుకున్నారు. లేడీ కదా! ఇంకేమీ చేయలేక ఆ డ్రెస్‌లయితే వదిలేశారు. అది చూస్తానికైతే ఎంత క్లాసిక్‌గా వచ్చిందంటే ఆమె దొంగంటే ఎవరన్నా చెప్పినా కూడా నమ్మరు. అంత స్టైల్‌గా అయితే వచ్చింది. నేనే షాక్‌లో ఉండిపోయాను. ఈమె దొంగ అన్నట్టు. అంతేలే దొంగలేమన్నా దొంగ అని బోర్డ్ పెట్టుకొని తిరుగుతారేంటి? అపియరెన్స్ చూసి మనం ఎస్టిమేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. మనం బయటికెళ్ళినప్పుడు చుట్టూ జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగలు మన చుట్టూనే ఉంటారు. కానీ మనకు తెలీదు. మనం చాలా ఈజీగా అయితే మోసపోతాం. కానీ నాకు ఆ లేడీ దొంగని అలా వదిలేయటం అస్సలు నచ్చలేదు. అట్‌లీస్ట్ పోలీసులకి కాల్ చేసి వాళ్ళు పట్టించన్నా ఉండాల్సింది. ఇలా ఈజీగా తీసుకోవటం వల్ల ఇలాంటివి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఈక్వాలిటీ అంటారు కదా! సో, అన్నిట్లోని ఈక్వాలిటీ ఉండాలి. లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా గాని. అప్పుడే ఇలాంటివి కొన్నైతే తగ్గించగలుగుతాం. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేనెప్పుడూ అక్కడ, ఇక్కడ దొంగ, దొంగ అని వింటివే తప్ప ఫస్ట్ టైమ్ దొంగని లైవ్‌లో చూసాను. కానీ దొంగలా అయితే లేరు. అలాగే ఈ షాపింగ్ సేల్‌లో మీకు నచ్చిన ఐటెమ్స్ ఏమున్నాయో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ లేడీ దొంగ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.